హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ మేఘనాన్ని. ఈరోజు ఆంధ్ర స్టైల్ పాలకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. లెట్ గెట్ స్టార్టెడ్. ముందుగా ప్రెషర్ కుక్కర్లో 1 టీ గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి. అదే టీ గ్లాస్తోని హాఫ్ శనగపప్పు వేసుకోవాలి. మొత్తం వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మంచినీళ్ళు వేసుకోవాలి. వాటర్ పోసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి, పప్పు ఇంకా పాలకూర. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు 3 to 4 విజిల్స్ రావాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే పప్పు బాగా ఉడికిపోయింది. చూస్తున్నారు కదా ఎంత మెత్తగా అయ్యిందో. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వాటర్ వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇలా రుబ్బుకోవాలి పప్పుని మెత్తగా. ఇప్పుడు ఒక కడాయిలో పోపు పెట్టుకోవడానికి ఆయిల్, ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు వేగాలండి ఆయిల్లో. తర్వాత కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు రుబ్బు పెట్టుకున్న పప్పు వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ట్రై చేసి చూడండి ఎలా ఉందో. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.